హాయ్ ఫ్రెండ్స్, రోజు తినే కూరలు బోర్ కొట్టేసినాయి అనుకోండి, ఇలా డిఫరెంట్గా స్పైసీగా ఉండే పచ్చెనపప్పు టమాటా కర్రీ చేయండి. చాలా బాగుంటుంది. దానికోసం పచ్చిమిర్చి, ఉల్లి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా ముక్కలు కూడా పెద్దగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక గుప్పుడు జీడిపప్పుని వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. పచ్చెనపప్పు కూడా ఉడికించుకొని పెట్టుకున్నాను ఒక బౌలు. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కుక్కర్ గిన్నెలో వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని లిట్లో చేసేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ ఉడికే లోపల ఈ నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి తీసుకురావాలి. టమాటా ముక్కలు ఉడికిపోయినండి, ఒక విజిల్ వచ్చేసింది కదా, వాటిని దింపేసుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా వేగాక కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. వేగే లోపల టమాటా ముక్కల మీద మూత తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని టమాటా ముక్కల్ని వాటి మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఇవి కిడ్నీలకు మంచిది కాదండి ఈ పొట్టు అనేది, ఆప్షనల్ అండి, తీసుకోవచ్చు లేకపోయినా అలా ఉంచుకోవచ్చు. నేనైతే తీసేసాను అనమాట. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని మెత్తగా ప్యూరీ చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఏగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఈ టమాటా ప్యూరీ కూడా అంతలో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని లిట్లో చేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఉడికించుకున్న పచ్చెనపప్పు, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే పావు స్పూను పసుపు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, 2 స్పూన్ల కారం కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇందాక టమాటాలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, అదంతా అందులో వేసేసుకొని కొత్తిమీర వేసుకొని లిట్లో చేసేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పచ్చెనపప్పు టమాటా కర్రీ రెడీ అండి. రైస్ లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.